ఓకే. సో ఈరోజు మనము ఆ, వివాహ జ్యోతిష్యంలో ఒక వివాహ పొంతన చూసుకునేటప్పుడు ఒక అబ్బాయి అమ్మాయికి మధ్యన పొంతన చూడాలి అన్నప్పుడు నేను చెప్పాను. దాంట్లో మనకేంటి అంటే ఎట్లా చూస్తారు అని చెప్పాను. ముఖ్యంగా కుజ గురు శుక్ర ఈ గ్రహాలు, కుజగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహము వీళ్ళు ఎలా ఉన్నారు చాట్లో చూసుకుంటాం. ముఖ్యంగా వచ్చేసి అబ్బాయి చాట్లో నేను చెప్పాను, గురువు వచ్చేసి లగ్నం వృశ్చిక లగ్నం, క్షేత్రం గురువు సొంత క్షేత్రంలో ఉన్నాడు. ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. గురువు సొంత క్షేత్రంలో ఉండటం అంటే అంటే తన సొంత క్షేత్రం అయినట్టు ధనుస్సులో ఉన్నాడు. అబ్బాయి చాటులో గురువు అలా ఉండటం అంటే గురువు వచ్చి సంతానానికి కారకుడు. ఓకే. తర్వాత పోతే అబ్బాయి చాటులో గురువు సొంత క్షేత్రంలో ఉండటం అంటే అది గురువు అంటే భర్తకు కారకుడు, సంతానానికి కారకుడు. ఓకే. అంటే అమ్మాయి చాటులో గురువు భర్తకు కారకుడు, అదే అబ్బాయి చాటులో శుక్రుడు భార్య కారకుడు. సో అబ్బాయి చాటులో గురువు సొంత క్షేత్రమైన ధనుసు రాశిలో ఉండటం వల్ల ఇతను ఎలా ఉంటుంది అంటే పొజిషను ఒక మంచి, అంటే గురువు అంటే దేనికి కారకుడు అని చెప్పాను, విద్య, సంపద, విజ్ఞానం, సంతానానికి కారకుడు. సో గురువు సొంత క్షేత్రంలో ఉన్నందువల్ల ఈ అన్ని క్యారెక్టరిస్టిక్స్ ని సపోర్ట్ చేస్తారు. అన్ని అంటే ఏంటి? సంపద, విద్య, ఓకే, ఆరోగ్యము, సంతానము. ఓకే. తర్వాత పోతే గురువు తర్వాత కుజుడు మకరంలో ఉన్నాడు. మకరం అంటే కుజుడికి ఉచ్చ స్థితి. కుజుడు మకరంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటాడు కాబట్టి కుజగ్రహ అనుగ్రహము ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కానీ కుజుడు బుధుడికి దగ్గరగా ఉన్నాడు అంటే కుజ బుధులు కలిసి ఉన్నారంటే ఏమవుతుంది? అస్తంగత్వం అంటారు, తెలుగులో మౌఢ్యమి, మోఠమి అని కూడా అంటారు. సో కుజ బుధులు కలిసి ఉండటము, కుజుడు సూర్యుడికి దగ్గరగా ఉండేది ఒక మైనస్. అంటే గ్రహ బలాల్లో మనం చాలా విషయాలు చూస్తాం. షడ్బలాలు అంటారు, శ్రేష్ట బలం అని, దిగ్బలం అని, దృష్టి బలం అని, ఇట్లా గ్రహ బలాలు లెక్కేసుకునేటప్పుడు. సో కుజుడు బుధుడికి దగ్గరగా ఉండటం అనేది అస్తంగత్వం, కంబషన్ కింద వస్తుంది. అది మనం బలాబలాల్లో మైనస్ గా తీసుకుంటాం. బట్ కుజుడు మకరంలో అంటే ఉచ్చ స్థితి. సో ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహం కుజగ్రహానికి చాలా బలం ఉంటుంది. సో అప్పుడు ఏమొస్తుంది అంటే కుజుడు తన క్యారెక్టరిస్టిక్స్ కి చాలా స్ట్రాంగ్ గా నిలబడతాడు. అతని క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి? కోపం, నిగ్రహం, ధైర్యం, ఆవేశం, బాధ్యతలు మోయటం, కుటుంబానికి ప్రొటెక్షన్ గా ఉండటం, రక్షణగా ఉండటం. ఓకే. ఇవన్నీ కూడా కుజగ్రహ క్యారెక్టరిస్టిక్స్. సో ఉచ్చ స్థితిలో ఉండటం మంచిది. ఈ ఏదైనా గ్రహాలను మనం చూసుకునేటప్పుడు జనరల్ గా మనకేంటంటే వాటి డిగ్రీలు కూడా చూడాలి, చాలా ఇంపార్టెంట్. డిగ్రీలు లేకుండా మీరు చూస్తే ఏమొస్తుంది అంటే, డిగ్రీలు అంటే ఎందుకు డిగ్రీలు చూడాలి అంటే మనకి ఒక గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉన్న దాని మీదనే మనకు అన్నీ కూడా క్లియర్ అవుతుంది. అంటే గ్రహము బాల్య స్థితిలో ఉందా, మృత స్థితిలో ఉందా, అంటే డిగ్రీలు అంటే బాల్య 5 డిగ్రీల లోపు ఉందా, 5 డిగ్రీలకు పైన ఉందా, అంటే యవ్వన స్థితి, అంటే 12-10 డిగ్రీల కాడి నుంచి ఒక 20 డిగ్రీలు, 25 కాడి నుంచి అంటే 24, 22 కాడి నుంచి కౌమారం. ఓకే. వృద్ధ వృద్ధ స్థితి అంటే 25 డిగ్రీలు దాటింది వృద్ధ స్థితి. మృత స్థితి అంటే ఆల్మోస్ట్ అయిపోవస్తుంది 28 అట్లా డిగ్రీ. సో ఇవన్నీ ఉంటాయి. సో శుక్రుడు వచ్చేసి ఏ క్షేత్రంలో ఉన్నాడు? శుక్రుడు వచ్చి తన శని క్షేత్రమైన కుంభంలో ఉన్నాడు. సో శుక్ర శనిలికి ఏంటి? మిత్రత్వం ఉంది. అంటే శుక్రుడు శని క్షేత్రం అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు, కుంభక్షేత్రం. సో శుక్రుడు అది ప్లస్ పాయింట్ వస్తుంది. ఇది గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు మనం స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, ఇక్కడ గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు, చాలా బలంగా ఉంటాడు. ఉచ్చక్షేత్రంలో ఉన్న కుజుడు స్వక్షేత్రం కన్నా ఉచ్చక్షేత్రం చాలా బలంగా ఉంటుంది. మిత్రక్షేత్రం, ఇవన్నీ కూడా గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు చూసుకుంటూ ఉంటాం. సో స్థానాలు ఉంటాయి, మళ్ళీ స్థాన బలం అంటారు. స్థాన బలం అంటే లగ్నము కోణాలు 1, 5, 9. లగ్నం అంటే మనకి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. 5వ స్థానము అంటే మనకి మీనం అవుతుంది. సో మీనంలో 5వ స్థానంలో ఉన్న గ్రహం పాపగ్రహం అయినా కూడా మనకు శుభ ఫలితాలే ఇస్తుంది. ఈ బాబుకి లగ్నం నుంచి 5వ స్థానం అంటే
మీనరాశి. ఓకే, మీరు లెక్కేసుకున్నాం ధనస్సు నుంచి వృశ్చికం 1, 2 అంటే కుటుంబ స్థానం ధనస్సు, 3వ స్థానం అంటే మనకి మకరం, 4 కుంభ, 5 మీనం. మీనం అంటే 5వ స్థానం అంటే లక్ష్మీ స్థానం, కోణాలు. సో 1, 5, 9. సో ఇట్ని కోణాలు అంటే కోణాల్లో ఉన్న గ్రహాలు పాపగ్రహాలైన శుభత్వాన్ని ఇస్తాయి. 9, 5, 6, 7, 8, 9. 9 అంటే కర్కం. కర్కంలో ఏ గ్రహము లేదు. తర్వాత కేంద్రాలు 1, 4, 7, 10. 1 అంటే వృశ్చిక లగ్నం నుంచి 4 అంటే మనకి కుంభరాశి. 4 కుంభరాశి. ఓకే, సో కుంభరాశి 4లో కేంద్రాల్లో ఉన్న గ్రహాలు 1 శుక్రుడు. శనీశ్వరుడు సొంత క్షేత్రంలో ఉన్నాడు, సొంత క్షేత్రమైన కుంభలో ఉన్నాడు. శుక్రుడు శనీశ్వరుడితో కలిసి కుంభరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. సో శుక్రుడికి బలం. సో తర్వాత 8 అంటే 1, 4, 7, 10 కేంద్రాలు అంటారు. 1 అంటే లగ్నం, 4 అంటే కుంభరాశి. ఓకే, 8 వచ్చేసి 7 వచ్చేసి మనకి వృషభ రాశి అన్నమాట. సో 7లో ఏ గ్రహాలు లేవు. 10 వచ్చేసి మనకి సింహరాశి. సింహరాశిలో కూడా ఏ గ్రహం లేదు. సో కేంద్ర కోణాల్లో ఉన్న గ్రహాలు చాలా వరకు బలంగా ఉంటాయి. ఓకే, సో ఈ బాబుకి చార్ట్లో చూసేటప్పుడు గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు లగ్నము నుంచి గురువు ఏ స్థితిలో ఉన్నాడు, కుజుడు ఏ స్థితి, శుక్రుడు, వీళ్ళు అందరూ కూడా ఈ లగ్నానికి బాగానే ఉన్నారు. ఎట్లా అంటే గురువు సొంత క్షేత్రంలో ఉన్నాడు, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, శుక్రుడు వచ్చేసి కుంభరాశిలో శనితో కలిసి మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో 3 గ్రహాలు కూడా మంచి పొజిషన్ లో ఉన్నాయి. కాకపోతే డిగ్రీలు చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అబ్బాయి చార్ట్ లో డిగ్రీలు ఎలా ఉన్నాయి ఈ 3 గ్రహాలు? అబ్బాయి చార్ట్ లో ఈ 3 గ్రహాల్లో కుజుడు చెప్పాను అస్తంగతం అయ్యాడు, సూర్యుడికి దగ్గరగా ఉన్నాడు, ఇది మైనస్ అవుతుంది. తర్వాత పోతే డిగ్రీలు బాగానే ఉన్నాయి, అంటే యవ్వన డిగ్రీలు కూడా. గురువు పర్వాలేదు, శుక్రుడు 4 డిగ్రీ, శుక్రుడు కొంచెం డిగ్రీల్లో తక్కువ డిగ్రీల్లో ఉన్నాడు, బాల్య స్థితి అవుతుంది. కానీ గురువు ఓకే 8 డిగ్రీలు, కుజుడు కూడా 10 డిగ్రీలు ఓకే. కానీ అస్తంగత్వం సూర్యుడికి దగ్గరగా ఉన్నా కూడా మకరం అంటే ఉచ్చ స్థితి అవుతుంది. ఓకే, ఈ 3 గ్రహాలు మనం చూసినప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి మిగతా గ్రహాలు ఏంటివి? లగ్నాధిపతి ఎవరు? కుజుడు. ఓకే, లగ్నం వృశ్చిక లగ్నం అంటే అధిపతి కుజుడు ఆల్రెడీ బలంగా ఉన్నాడు. సో లగ్నాధిపతి ఎందుకు బలంగా ఉన్నాడు? కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితి పొందుతాడు, నీచ రాశి అంటే కర్కంలో. ఓకే, కాబట్టి ఉచ్చ స్థితిలో ఉన్న కుజుడు లగ్నాధిపతి కుజుడు కాబట్టి, ఎందుకంటే వృశ్చిక రాశికి మేష రాశికి అధిపతి కుజుడు. సో వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు మకరంలో ఉచ్చ పొందాడు కాబట్టి లగ్నాధిపతి బలంగా ఉన్నాడు. నేనేం చెప్పాను? నెక్స్ట్ ద్వితీయాధిపతి. ఈ అబ్బాయికి ద్వితీయాధిపతి ఎవరు? ద్వితీయ స్థానం అంటే ధనస్సు రాశి, అధిపతి గురువు సొంత క్షేత్రం. సో ద్వితీయాధిపతి బలంగా ఉన్నాడు. నెక్స్ట్ ఏం చెప్పాను? పంచమాధిపతి అంటే మనకి పంచమ స్థానం అంటే పుత్రస్థానం అంటే 5 మీనరాశి అధిపతి ఎవరు? గురువు మీనరాశి అధిపతి గురువు. సార్ ఏదన్నా క్వశ్చన్ చేయాలా? జ్యోతిష్యం క్లాస్ నడుస్తూ ఉంది, వచ్చిన వాళ్ళందరూ మీరు క్వశ్చన్స్ అడగచ్చు. జ్యోతిష్యం క్లాసు ఇది ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాసు సాయంత్రం 7 గంటలకి మనకి జూమ్ లో ఉంటది, వాట్సాప్ గ్రూప్ చాట్ లో నడుస్తూ ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళు జ్యోతిష్యం క్లాసులో మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో నెక్స్ట్ 5వ స్థానాధిపతి ఎవరు? గురువు. 5వ స్థానం అంటే మీనానికి అధిపతి గురువు సొంత క్షేత్రంలో ఉన్నాడు. 5లో కేతు ఉన్నాడు. 5వ స్థానం మనకి కోణం అవుతుంది. లగ్నం నుంచి 5వ స్థానం కోణం కాబట్టి కోణంలో ఏ పాపగ్రహం ఉన్నా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసి 5వ స్థానం అయిపోయింది, పుత్రస్థానం. తర్వాత కావాల్సింది మనకి 7వ స్థానం. 7వ స్థానం అంటే ఇది వృషభ రాశి. అబ్బాయికి వృశ్చిక లగ్నానికి 7వ స్థానం అంటే వృషభ రాశి, అధిపతి ఎవరు? శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? శుక్రుడు కుంభరాశిలో మిత్రక్షేత్రమైన కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి శుక్రుడి స్థితి కూడా 7వ స్థానాధిపతి 7వ స్థానం ఖాళీగా ఉంది.
ఈ స్థానంలో ఏ పాపగ్రహాలు లేవు. 8 మాంగళ్య స్థానం, ఇక్కడ కూడా ఏ పాపగ్రహాలు లేవు. 8వ స్థానానికి అధిపతి, మిథునానికి అధిపతి బుధుడు. బుధుడు ఎక్కడ ఉన్నాడు మనకి? బుధుడు మకరంలో ఉన్నాడు. ఓకే, బుధ బుధుడు మకరంలో ఉండటం వల్ల బుధుడికి, మకరానికి అధిపతి శని. సో శనికి బుధుడికి ఏంటంటే సమత్వం ఉంది. సో బుధుడు శని క్షేత్రం అయినటువంటి మకరంలో సమక్షేత్రం అవుతుంది, శత్రుక్షేత్రం కాదు. కాబట్టి మనకి బుధుడి ప్లేస్మెంట్ కూడా బాగానే ఉంది. ఎట్లా అంటారు? బుధుడి 3వ స్థానం. ఓకే, ఇక్కడ వచ్చేసి 8, లగ్నం నుంచి 8వ స్థానం అంటే మాంగళ్య స్థానం, ఆయు స్థానం అంటారు. లగ్నం నుంచి వృశ్చిక లగ్నానికి 8వ స్థానం బుధ క్షేత్రం అయినటువంటి మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు స్థితి ఎక్కడయ్యాడు అంటే మకరంలో తన శనీశ్వరుడి స్థానమైన మకరం అంటే అతనికి సమక్షేత్రం. ఓకే, బుధుడికి శనికి సమత్వం ఉంది, శత్రుత్వం లేదు. సో 8వ స్థానాధిపతి కూడా బాగానే ఉన్నాడు. 7, 8 స్థానాలలో ఏ పాపగ్రహాలు లేవు. సో ఇలా చూసుకున్నప్పుడు ఈ బాబుది ఓకే చార్ట్ బాగానే ఉంది. ఎందుకంటే ఒక గురు శుక్రులు చూసుకున్నప్పుడు శుక్రుడు బాల్య స్థితిలో ఉన్నాడు. ఓకే, కానీ శుక్రుడి స్థితి బాగుంది. పోతే కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, గురువు సొంత క్షేత్రంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా బాబుకి ప్లస్ పాయింట్లు అవుతాయి. ఒక అస్తంగత్వం చెందిన కుజుడు సూర్యుడు ధనుసు రాశిలో ఆల్మోస్ట్ 29 డిగ్రీలు వస్తూ ఉన్నాడు. సో వీళ్ళ మధ్యన సూర్యుల మధ్యన 10 డిగ్రీల డిస్టెన్స్ ఉంది. సో అస్తంగత్వం అంటారు దాన్ని, కంబషన్ అని, మౌఢ్యమే అంటారు. సో ఈ చార్ట్ లో గురువు సొంత క్షేత్రంలో ఉండటం అంటే, అబ్బాయి చార్ట్ లో భార్య అంటే శుక్రుడి స్థితి బాగుంది అంటే అతని భార్య, అబ్బాయి చార్ట్ లో శుక్రుడు స్థితి బాగుంది కాబట్టి భార్య స్థితి బాగుంటది. కానీ శుక్రుడు వచ్చేసి ఆ ఈ అబ్బాయి చార్ట్ లో బాల్య స్థితిలో ఉండటం వల్ల ఏమొస్తుంది అంటే, ఈ డిగ్రీలో ఏం చెప్తుంది అంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్కి అంటే గ్రహం ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతుందో వాళ్ళ మానసిక, ఎందుకంటే అబ్బాయి చాట్లో శుక్రుడు అంటే భార్య శుక్రుడు డిగ్రీలు తక్కువ కాబట్టి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ చిన్నగా వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ అవ్వాలి. ఫ్యామిలీలో ముందుకు వెళ్తూ అర్థం చేసుకోవాలి, కొంచెం టైం ఉంటుంది. అదే శుక్రుడు మంచి ఫ్లోరిష్ లో ఉన్నాడు, మంచి యవ్వన స్థితి డిగ్రీలో ఉన్నారు అనుకో, వాళ్ళ మధ్యన ర్యాప్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే బాల్య స్థితిలో ఉంటారో మెచ్యూరిటీ కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడంలో అలా ఉంటుంది అనేసి అర్థం చేసుకోవాలి. తర్వాత పోతే గురువు ధనుసులో డిగ్రీలు బాగున్నాయి, కుజుడు కూడా డిగ్రీలు బాగున్నాయి, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ద్వితీయాధిపతి ఎవరు? లగ్నం నుంచి వృశ్చిక లగ్నం ద్వితీయాధిపతి గురువు. ఓకే, గురువు బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ పంచమాధిపతి ఎవరు? మీనస్థానం. పంచమాధిపతి అంటే బాబుకి లగ్నం నుంచి మీనంలో కేతు ఉన్నాడు, అది కోణస్థానం. కోణంలో పాపగ్రహం ఉన్నా ఓకే. 5వ స్థానం సంతానానికి కారకుడు, 5వ స్థానం మీనానికి అధిపతి గురువు కాబట్టి గురువు తన సొంత క్షేత్రం ఓకే. 5వ స్థానం కూడా ఓకే. నెక్స్ట్ 7కి శుక్రుడు. 7వ స్థానం అంటే వృషభ రాశి అధిపతి శుక్రుడు స్థితి కూడా బాగానే ఉంది. 8 బుధుడు వచ్చేసి మకరంలో శనీశ్వరుడికి తర్వాత బుధుడికి వీళ్ళిద్దరి మధ్య సమ స్థితి అంటే న్యూట్రల్, ఏ శత్రుక్షేత్రం కాదు. ఓకే, సో ఇతని ఆల్మోస్ట్ ఏంటంటే నాకు ఇతని చార్ట్ లో అంత బాగుంది. ఓకే, ఇప్పుడు అమ్మాయి చార్ట్ చూద్దాం. అమ్మాయి చార్ట్ని చూసేటప్పుడు అమ్మాయిది లగ్నం వచ్చేసి మనకి మేష లగ్నం, అబ్బాయిది వృషభ లగ్నం. ఇద్దరి లగ్నాధిపతులు కుజుడు. అమ్మాయిది మేష లగ్నం, అధిపతి కుజుడు. అబ్బాయిది వృశ్చిక లగ్నం, అధిపతి కుజుడు. సో ఇద్దరి లగ్నాధిపతులు కుజుడు, ఇది ఒక ప్లస్ పాయింట్. ఓకే, ఇద్దరి లగ్నాధిపతులు కుజుడు. తర్వాత నెక్స్ట్ కుజుడు గురువు లగ్నంలో ఉన్నాడు. ఓకే, సొంత అంటే లగ్నం అంటే మేషరాశిలో ఉన్నాడు. మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. సో కుజక్షేత్రమైన మేషలో ఉన్నాడు కాబట్టి కుజుడికి గురువుకి వీళ్ళ మధ్యన ఎలా ఉంటుంది అంటే మిత్రత్వం ఉంటుంది. ఓకే, గురువు మేషరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. సో అది లగ్నంలో ఉన్నాడు.
నెక్స్ట్ వచ్చేసి శనీశ్వరుడితో కలిసి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ కుజుడు ఎక్కడ ఉన్నాడు? కుజుడు 11లో ఉన్నాడు. సో ఈ అమ్మాయి కుజదోషం లేదు. ఈ బాబుకు కూడా కుజదోషం లగ్నం నుంచి కుజుడు 3లో ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు అంటారు చంద్రుడి నుంచి, అంటే చంద్రుడి నుంచి ఎట్ట చూస్తారు అంటే ఇదిగో చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? లగ్నం నుంచి 11. లగ్నం నుంచి 11 అన్నప్పుడు ఇక్కడ నుంచి మనకి కుజదోషం లెక్కేసేటప్పుడు లగ్నం నుంచి కుజుడు అన్నప్పుడు సేమ్ అదే. ఇక్కడ చంద్రుడు ఉన్న రాశి నుంచి 2, 4, 7, 8, 12. సో కుజుడు ఎక్కడ ఉన్నాడు? 5లో ఉన్నాడు. కాబట్టి కుజదోషం చంద్రుడి నుంచి లేదు. చంద్రుడి నుంచి 4లో ఉంటే కుజదోషం, లేదా 2లో ఉంటే కుజదోషం, 5లో ఉంది కుజదోషం లేదు. చంద్రుడి నుంచి కుజదోషం లేదు. శుక్రుడి నుంచి కుజదోషం ఉందా అంటే శుక్రుడి నుంచి, శుక్రుడు ఇక్కడ ఉన్నాడు కుంభలో 12వ స్థానంలో కుజుడు. శుక్రుడి నుంచి ఇలా లెక్కేసుకుంటా వస్తే 12లో కుజుడు ఉన్నాడు. సో కుజుడు ఉన్నాడు 12లో, కుజదోషం. కానీ శుక్ర కుజదోషం. కానీ లగ్నం నుంచి లేదు, చంద్రుడి నుంచి లేదు, కుజుడి నుంచి శుక్రుడి నుంచి అది చాలా మినిమల్ అనమాట. అది కౌంట్ కాదు, నెగ్లిజిబుల్. సో మేష లగ్నం ఈ పాపది, లగ్నాధిపతి కుజుడు. సో కుజదోషం అంటే 11లో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజదోషం లేదు. చంద్రుడి నుంచి కుజుడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడి నుంచి చంద్రరాశి నుంచి ఏ రాశిలో చంద్రుడు ఉన్నాడో, చంద్రుడు తులారాశిలో ఉన్నాడు. ఇక్కడి నుంచి 5లో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజదోషం లేదు. చంద్రుడి నుంచి కుజదోషం లేదు. లగ్నం నుంచి లేదు. శుక్రుడి నుంచి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు. సో శుక్రుడి నుంచి కుజదోషం ఉంది కానీ నెగ్లిజిబుల్ అంటారు. ఎందుకంటే లగ్నం నుంచి చంద్రుడి నుంచి లేనప్పుడు శుక్రుడి నుంచి ఉండే కుజదోషం కన్సిడర్ చేయరు. ఓకే, అది మైనస్ గా, అంటే తక్కువ, మినిమల్ అంటారు, నెగ్లిజిబుల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇలా గ్రహ స్థితులు చూద్దాం. ఎవరెవరు? గురువు మిత్రక్షేత్రం అయిన మేషంలో ఉన్నాడు, కుజుడధిపతి కుజక్షేత్రంలో ఉన్నాడు. పొజిషన్ బాగానే ఉంది. తర్వాత గురువు ఎక్కడ, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? శుక్రుడు 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 8వ స్థానం శుక్రుడు అంటే ఇది వృశ్చిక రాశి. సో శుక్రుడికి కుజక్షేత్రం, శుక్రుడికి కుజుడికి సమత్వం ఉంది. సమత్వం అంటే ఏంటి? న్యూట్రల్షిప్ అన్నమాట. అంతేగాని శత్రుత్వం లేదు. కుజుడికి శుక్రుడికి సమత్వం ఉంది, శుక్రుడికి కుజుడికి సమత్వం ఉంది. సో శుక్రుడు తన న్యూట్రల్ స్థితిలో, అంటే వృశ్చిక రాశిలో ఉన్నాడు. సో శుక్రుడు పొజిషన్ ఎక్కడ కూడా ఒక అంటే శత్రుక్షేత్రంలో కానీ, కాకపోతే 8వ స్థానం అంటే దుస్థానంలో, 8, 6, 8, 12 దుస్థానాలు అంటారు. సో 8లో శుక్రుడు ఉన్నాడు. నెక్స్ట్ కుజుడు ఎక్కడ ఉన్నాడు? 11లో కుజుడు ఉన్నాడు. అంటే 11 అంటే లాభస్థానం. ఓకే, లాభస్థానంలో కుజుడు ఉన్నాడు. సో శుక్రుడి పొజిషన్ కూడా ఇది సమక్షేత్రం. మనకి వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజక్షేత్రంలో, అంటే సమస్థితి అంటారు, న్యూట్రల్ షిప్, ఇక్కడ న్యూట్రల్ స్టేట్. సో ఫైనల్ గా ఇలా గురువు కుజుడి స్థితి బాగానే ఉంది. ఓకే, సో డిగ్రీలు చూద్దాం. అమ్మాయి డిగ్రీలు ఎలా ఉన్నాయి? అమ్మాయి డిగ్రీల్లో మనకు కావాల్సింది కుజుడు కుంభరాశిలో 4 డిగ్రీలు. ఇది కొంచెం ఏమవుద్దంటే కుజుడు జనరల్ గా కోపానికి కారకుడు, నిగ్రహానికి కారకుడు, ధైర్య సాహసాలకు కారకుడు, ఒక పోరాడే మనస్తత్వం, కుటుంబ బాధ్యతలు, కుటుంబ రక్షణ, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో డిగ్రీలు కొంచెం బాల్య స్థితి ఉన్నప్పుడు చిన్నగా డెవలప్ అవుతాయి. స్టార్టింగ్ లో కొంచెం ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్న చిన్నగా డెవలప్ అవుతాయి అన్నమాట. డిగ్రీలు బాగుండాలి. రెండోది, నెక్స్ట్ గురు డిగ్రీలు ఎలా ఉన్నాయి? గురువు మేషంలో ఉన్నాడు, చాలా వీక్ డిగ్రీలో గురువు ఉన్నాడు. సో అమ్మాయి స్థితిలో ఏమవుద్దంటే వాళ్ళకి గురువు చాలా తక్కువ డిగ్రీలో ఉన్నప్పుడు, గురువు అంటే అమ్మాయి చాట్లో గురువు అంటే భర్త, భర్తతో సమానం అన్నమాట. అమ్మాయి చాట్లో భర్త అన్నప్పుడు గురువు వచ్చి 1 డిగ్రీల 23 నిమిషాల్లో ఉన్నప్పుడు
ఓకే. సో ఇప్పుడు మనం ఆ, గురువు గురించి చెప్పుకునేటప్పుడు గురువు డిగ్రీలు చాలా తక్కువ డిగ్రీల్లో ఉన్నాయి. ఇది బాల్య స్థితి అంటారు. అమ్మాయి చాటులో గురువు అంటే భర్త. భర్త డిగ్రీలు మేషరాశిలో ఉన్నా కూడా డిగ్రీలు అంత బలంగా లేవు కాబట్టి ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. అంటే గురు క్యారెక్టరిస్టిక్స్ అయినటువంటి సంతానానికి కారకుడు, ఆరోగ్యానికి కారకుడు. సో వీళ్ళ కొంచెం ఏంటంటే ఫెర్టిలిటీ అలాంటి విషయాల్లో కొంచెం లేట్ అవ్వచ్చు, సంతానానికి కారకుడు కాబట్టి. నెక్స్ట్ కుజు చెప్పాను, కుజుడి స్థితి. నెక్స్ట్ వచ్చి శుక్రుడు. శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు. అంటే వృశ్చికం అంటే మనకి కుజ క్షేత్రం. డిగ్రీలు బాగానే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ అమ్మాయి చాట్లో మనం ఇంకా చూడాల్సింది ఏంటంటే ద్వితీయ స్థానాధిపతి. ద్వితీయ స్థానం అంటే శుక్రుడు. శుక్రుడి స్థితి బాగానే ఉంది అనుకున్నాం. ఓకే. ద్వితీయ స్థానం. నెక్స్ట్ 5 పుత్ర స్థానం. ఓకే. సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఎలా ఉన్నాడు? బుధ సూర్యులు కలిసి ఉన్నారు. బుధాదిత్య యోగం. ఓకే. సూర్యుడు బుధుడితో కలిసి ఉన్నాడు. బుధాదిత్య యోగం అంటారు దీన్ని. ఓకే. సో 5వ స్థానాధిపతి సూర్యుడు బాగానే ఉన్నాడు. 7 7 అంటే 7వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. 7వ స్థానం వివాహ స్థానం, భార్యాభర్త స్థానం. 8లో శుక్రుడు ఉన్నాడు. ఓకే. సో ఈ 7, 8 స్థానాధిపతులు, 7వ స్థానాధిపతి శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు. 8వ స్థానాధిపతి కుజుడు ఎక్కడ ఉన్నాడు? మనకి 11లో ఉన్నాడు. ఓకే. శని క్షేత్రం. సో ఇట్లా మనం చూసుకుంటూ గ్రహాలు వాళ్ళ బలాబలాలు చూస్తే కుజుడు డిగ్రీలు తక్కువగా ఉన్నాయి, గురువు డిగ్రీలు కూడా తక్కువగా ఉన్నాయి. శుక్రుడు వృశ్చిక రాశిలో పర్వాలేదు. పోతే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు చెప్పాను. తర్వాత ద్వితీయ స్థానం అంటే శుక్రుడే, సప్తమ స్థానం అన్న శుక్రుడే. ఓకే. వృషభ తుల రాశిలో శుక్రుడు. లగ్నం నుంచి ద్వితీయ స్థానం అంటే వృషభ రాశి, సప్తమ స్థానం అంటే తులారాశి. ఓకే. తర్వాత పోతే పుత్రస్థానం 5 అంటే సింహరాశి. సింహరాశికి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఎలా ఉన్నాడు అమ్మాయి చాటులో? అమ్మాయి చాటులో ధనస్సులో ఉన్నాడు. ఓకే. సూర్యుడు ధనుసులో ఉండటం అంటే గురుక్షేత్రం. సూర్యుడికి, రవికి, గురువుడికి మిత్రత్వం ఉంది. సో సూర్యుడు ధనుస్సు అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు. డిగ్రీలు బాగున్నాయి. సో ఓకే. ఓకే. సో 5వ స్థానాధిపతి సూర్యుడు మంచి క్షేత్రంలోనే ఉన్నాడు. నెక్స్ట్ 7 7 అంటే శుక్రుడు చెప్పాను. 8 కుజుడు. కుజుడు గురించి చెప్పాను. ఓకే. 7వ స్థానం అంటే శుక్రుడు, 8 అంటే కుజుడు. ఓకే. సో ఇట్లా చూసుకుంటూ ఇద్దరికి కూడా డిగ్రీలను బట్టేసి వాళ్ళు అస్తంగతం చెందిన బాల్య స్థితిలో ఉన్న, కొంచెం బాల్య స్థితిలో ఉంటే గ్రహం డెవలప్ కాలేదని అర్థం. ఈ డిగ్రీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి ఎవరైనా కూడా. తర్వాత పోతే ఇక ఇవన్నీ గ్రహ బలాలు. భావ బలాల్లో చూసేటప్పుడు ఏ భావం అమ్మాయి చాటులో భావం, 2వ భావం ద్వితీయ స్థానం ఎలా ఉంది? ఖాళీగా ఉంది. పోతే 2వ స్థానాధిపతి అంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడి స్థితి ఎలా ఉంది? నెక్స్ట్ 5వ స్థానం, 5వ భావం అంటే పుత్రస్థానం. అధిపతి సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? సూర్యుడు బాగుందా? 5వ స్థానాల్లో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా? ద్వితీయ స్థానంలో ఏమైనా లేవు. ద్వితీయ స్థానం బాగానే ఉంది. 5వ స్థానంలో ఏ పాపగ్రహాలు లేవు. 2ని ఏదన్నా, 5ని ఏదన్నా పాపగ్రహాలు చూస్తున్నాయా? లగ్నం నుంచి 7వ స్థానం అంటే చంద్రుడు ఉన్నాడు 7వ స్థానంలో. ఓకే. 8లో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు 8లో సహజంగా శుభగ్రహం. ఓకే. సహజంగా శుక్రుడు శుభగ్రహం. చంద్రుడు పూర్ణచంద్రుడు అయితే శుభగ్రహం. ఓకే. శుక్లపక్ష చంద్రుడు. కృష్ణపక్ష చంద్రుడు అయితే పాపగ్రహం. సో ఇట్లా క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది చాలా. దీంట్లో మ్యాథమెటిక్స్ అంటే అట్లా చూడాల్సి వస్తుంది. అంతేగాని మీరు మనకి ఏంటంటే మీరు నాకు చాలా జనరల్గా నేనేం చూస్తూ ఉంటాను అంటే మీరు చాలా మంది ఒక్క కారణం చెప్పి ఆ వివాహాన్ని ఆపుతూ ఉంటారు. అది చాలా తప్పు అవుతుంది. అలా చెప్పకూడదు. ఎన్నో కారణాలు చూడాల్సి వస్తుంది. చార్ట్ అనాలిసిస్ లో డిగ్రీల కాన్సెప్ట్ చాలా పెద్దది. డిగ్రీ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం వస్తుంది. డిగ్రీ కాన్సెప్ట్స్ లేకుండా మనకి వివాహంలో
మనం కేవలం ఎలిక పెళ్లి, పాము ముంగిస ఇలాంటివి చూస్తూ వివాహాలకు చెప్పకూడదు. ఓకే, ఎందుకు అంటే మనకి వివాహ జ్యోతిష్యం చూసేటప్పుడు ఎన్నో విషయాలు చూడాలి. కేవలం ఒక కారణం చేత వివాహం ఆపుకుంటూ వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఒక కారణం వల్ల మనకి చాలా వివాహాలు లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒక కారణం వల్ల వివాహ జ్యోతిష్యంలో ఒక కారణం వల్ల పెళ్లిళ్ళు ఆపుకొని ఎంతో మంది ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు. ఓకే, కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోవాలి. అంతేగాని నేను వివాహ జ్యోతిష్యం చూపించాను సార్, ఆయన ఎలిక పిల్లి అన్నాడు, పాము మంగేసి అయింది అన్నాడు, వద్దన్నాడు, రావుకే దోషం ఉందన్నాడు, వద్దన్నాడు. ఓకే, పోతే కుజదోషం ఉందన్నాడు, వద్దన్నాడు. గురుబలం లేదంటున్నాడు సార్, గురువు ఉండాల్సిన స్థితిలో లేదంటున్నారు. ఓకే, ఇట్లా మీరు గురువు ఉండాల్సిన స్థితిలో లేడు, గురుబలం లేదండి, పోతే చాట్లలో ఎన్ని చూడలేదు, జ్యోతిష్యం మీరు నమ్ముతున్నారు, ఎవరి దగ్గరకు వెళ్ళారు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి, చాట్లు తీసుకెళ్లారు, వాళ్ళు చూశారు, చెప్పారు, షష్టాష్టకాలు అయింది, రాశికోటం కలవలేదు, షష్టాష్టకాలు అవుతున్నాయి. సో ఇట్లా మీకు చెప్పుకుంటూ వెళ్తే మీరు ఇక పెళ్ళిళ్ళు జరగవు. ఎన్నో కారణాలు చెప్తా ఉంటారు మీకు. నేను చెప్పినట్టు వేద నక్షత్రం అంటారు. వేద నక్షత్రం అంటే ఏం లేదు, ఆ నక్షత్రానికి ఇంకో నక్షత్రం పడలేదు, పొంతం లేదంటారు. అది ఒక కారణం. ఆ కారణం నుంచి వివాహాలు ఆపుతారు. ఒక నక్షత్రం కలవకపోతే వివాహం ఆగుద్దా? వేదాన్ని రజ్జు దోషం, అది కూడా నక్షత్రాల మీద చూస్తారు. అంటే శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, పాదరజ్జు, కటిరజ్జు, ఇట్లా 5 రజ్జులు నక్షత్రాలను బట్టి. సో ఆ టైంలో ఏమవుతుంది, ఈ నక్షత్రాలు ఒకే రజ్జులో ఉంటే ఆ వివాహం ఆపుతారు వీళ్ళు, ఒక కారణం చెప్పి. వేద నక్షత్ర దోషం అంటారు. రాశి కూటమి కలవలేదు, షష్టాష్టకాలు అయినాయి అంటారు. ఆ రాశికి ఈ రాశికి పడదంటారు. ఆ? దాన్ని భపూట దోషం అంటారు. లేదా అమ్మాయి రాశి అబ్బాయి రాశి ఏకనాడి అయిందే అంటారు, ఏకనాడి దోషం అంటారు. అమ్మాయి రాక్షస గణం అయిందంటారు, గణకోట దోషం అంటారు. అమ్మాయి నైదన తారైందో ప్రత్యక్ తారైందని అంటారు. సో ఈ రకంగా మీకు అన్ని కూడా కుజ దోషాలు, రాహుకేతు అన్ని చెప్పి భయపెడతా ఉంటారు. ఏక నక్షత్ర దోషం అని, ఏకరాశి దోషం అని, ఏకలగ్న దోషం, త్రిజ్యేష్ఠ దోషం అని. త్రిజ్యేష్ఠ దోషం అంటే అమ్మాయి ఇంటికి పెద్దది, అబ్బాయి ఇంటికి పెద్దోడు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు జ్యేష్ఠ మాసంలో పుట్టారు, లేకపోతే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు. 3 జ్యేష్ఠులు మంచిది కాదు. ఇట్లా వివాహాలు ఆపేవాళ్ళు ఉన్నారు. స్త్రీ దీర్ఘ పొంతన, అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం లెక్కేశారు, 13 కన్నా కింద ఉన్నారు, పైన లేరు సార్. సో స్త్రీ దీర్ఘ పొంతన లేదండి, షష్టాష్టకం అయింది, 6, 8 కాంబినేషన్, నవపంచకం 9, ఈ రకంగా కూడా వివాహాలు ఆపుతా ఉన్నారు. సో ఇలా చూడాలి. వీటన్నిటి తర్వాత కూడా ఈ D1 తర్వాత D9 చార్ట్ కూడా మీరు చూడాల్సి వస్తుంది. అమ్మాయి చార్ట్లో D9 అంటే D1 చార్ట్ లో ఉన్న గ్రహం D9 లో కూడా అదే ప్లేస్ లో ఉంది అంటే, ఇప్పుడు గురువు చూడండి, అమ్మాయి చార్ట్ లో లగ్నంలో ఉన్న గురువు సేమ్ నవాంశ D9 చార్ట్ లో కూడా కేవలం మేషరాశిలో గురువు ఉన్నాడు, ఇక్కడ కూడా మేషరాశిలో గురువు ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, అమ్మాయి చాట్లో గురువు మేషరాశిలో ఉన్నాడు అన్నప్పుడు D9 చాట్లో కూడా మేషరాశిలో ఉన్నాడు అంటే, అమ్మాయి చాట్లో భర్త అంటే ఎవరు? గురువు. అంటే D1 లో మేషంలో ఉన్నాడు, D9 లో కూడా మేషంలో ఉన్నాడు, అదే రాశిలో. దీన్ని వర్గోత్తమ స్థితి అంటారు. వర్గోత్తమ స్థితి అంటే, సార్ జగన్నాథ్ సార్, మీ జ్యోతిష్యం క్లాస్ నడుస్తుంది, మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాల జ్యోతిష్యంలో, వివాహ జ్యోతిష్యంలో డౌట్స్ ఉంటే అడగండి, క్లాస్ నడుస్తూ ఉంది. పోతే అమ్మాయి నవాంశ కుండల్లో మనకి మేషరాశిలో ఉన్న గురువు, దీన్ని వర్గోత్తమ స్థితి అంటారు. అమ్మాయి చాటులో గురువు అంటే భర్త స్థానం. సో భర్త చాలా బలంగా ఉన్నాడని మనకి క్లియర్ అవుతా ఉంది. అమ్మాయికి ఒక మంచి భర్త వస్తాడు. ఓకే, ఒక బాధ్యత, విద్య, గుణాలు ఉన్నటువంటి భర్త. కానీ అమ్మాయి చాట్లో మనం ఏంటంటే డిగ్రీలు చూసుకునేటప్పుడు అమ్మాయి చాట్లో గురువు డిగ్రీలు చాలా వీక్గా ఉంది. సో ఇది కూడా చూసుకోవాల్సి వస్తుంది. అతని భర్త వర్గోత్తమంలో ఉన్నాడు, కానీ డిగ్రీలు ఇంకా కూడా డెవలప్ కాలేదు. సో మనం ఏం చేసుకోవాలంటే, గురువు అనే ఈ భర్త స్థితి ఎలా ఉంటుంది అంటే, మెచ్యూరిటీ చిన్న చిన్నగా డెవలప్ అవుతూ ఉంటాయేనో,
తర్వాత గురువు అంటే సంతానానికి కారకుడు కాబట్టి ఆమె చాట్లో గురువు డిగ్రీలు తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఈ సంతానానికి డిలే అవుతుంది అనేది ఈ జ్యోతిష్యంలో ఈ అన్ని గ్రహాలు కూడా మనం ముఖ్యంగా కుజ గురు శుక్ర గ్రహాలు చూసుకునేటప్పుడు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సరే అయితే నెక్స్ట్ వచ్చేసి మీరు చివరిలో చూసి అష్టకోట్ అన్న ఇది చివరిలో చూస్తారు. ఇప్పుడు నేను 2 చాప్టర్లు చెప్పాను. 2 చాప్టర్లు ఏంటివి ఇవి? 2 చాప్టర్లో మీకు ఫస్ట్ గ్రహ బలాలు, 2 వచ్చి భావ బలాలు, 3 యోగాలు. యోగాల్లో వైధవ్య యోగం, పుత్ర యోగం అంటే సంతాన యోగం, ఆమెకి వాళ్ళ మధ్య డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, ఆ పోతే వాళ్ళకి సంతాన యోగం ఉంటుందా, వైధవ్య యోగం డైవర్స్ విడోహుడ్ ఉంటుందా, ఇవన్నీ కూడా యోగాల్లో చూస్తారు. చాలా మంది నన్ను అడుగుతారు, సార్ బుధాదిత్య యోగాలు అంటే అవే బుధాదిత్య యోగం, విమల యోగం, ఆ గజకేసరి అయి కాదు. వివాహానికి జరిగేటప్పుడు సంతాన యోగం ఉంటుందా, ఆ ఆయు యోగం ఎలా ఉంది, ఇద్దరి ఆయు స్థితి ఎంత బలంగా ఉంది, ఆమెకి వైధవి విడోహుడ్ ఏమన్నా ఉందా, డైవర్స్ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ మధ్యన, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్, పోస్ట్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ యోగాల కింద చూడాల్సి వస్తుంది. ఓకే, 4వ చాప్టరు యోగాల తర్వాత దోషాలు. దోషాల్లో నేను చెప్పినటువంటి అన్ని దోషాలు చూడాలి. ఏ దోషాలు చూస్తారు మీరు? ఏ దోషాలు అంటే నేను చెప్పినట్టుగా రజ్జు దోషము, కుజ దోషము, రాహుకేతు దోషము, వేద నక్షత్ర దోషము, స్త్రీ దీర్ఘ పొంతన, ఏక నక్షత్ర దోషం, ఏకరాశి దోషం, ఏకలగ్న దోషం, త్రిజ్యేష్ఠ దోషము, ఈ అష్టగుణ కూటంలో ఉన్నటువంటి దోషాలన్నీ భగూఢ దోషము, నాడీ దోషము, ఘన దోషం, ఇట్లా ఎన్ని దోషాలు కౌంట్ చేసుకుంటూ ఫైనల్గా ఒక సమ్మరీకి మీరు రావాలి. అంతేగాని లేస్తే నేను సార్ ఒకరి దగ్గరికి వెళ్ళాను, చార్ట్ తీసుకెళ్ళాను, ఆయనకి 500 ఇచ్చాను, ఆయన ఏం అంటున్నాడంటే వివాహం ఇది వద్దన్నాడండి అన్నారు. ఎందుకు వద్దన్నారు అంటే అడిగితే ఆన్సర్ లేదు. ఎందుకు వద్దన్నారు అంటే సార్ ఆయన వద్దన్నాడు సార్, నేను వచ్చేసాను సార్, ఆయన చెప్పాడు మేము వద్దనుకుంటున్నాం సార్. అంటే మీకు సొంత నిర్ణయం ఉండదా? మీరేమన్నా మీరు అంటే ఎందుకు ఇట్లా ఇలా చేసుకుంటా పోతే ఎన్ని మ్యారేజ్లు మీరు వదులుకుంటారు? ఎన్ని మ్యారేజ్లు సమయం అయిపోద్ది, డిలే అవుతుంది, డిలే అయిపోయిన తర్వాత మ్యారేజ్లు ఏం చేస్తారు ఇంక మీరు? కాబట్టి మైండ్లో పెట్టుకోండి, వివాహ జ్యోతిష్యం అంటేనే చాలా డీప్ అనలైసిస్ అవుతుంది అది. కాబట్టి మీరు దాన్ని చాలా జాగ్రత్తగా తెలిసిన పరిపూర్ణ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాలి. నేను చెప్పినట్టు వివాహ జ్యోతిష్యంలో చూసేటప్పుడు ఎన్నో చాప్టర్స్ ప్రకారంగా చూడాలి. గ్రహ బలాల దగ్గర నుంచి భావ బలాలు, యోగాలు, దోషాలు, అష్టగుణ కూటం చివరిలో చూస్తారు. అందులో D1 చార్టు, D9 చార్టు తప్పనిసరి. చాలా మంది D9 చార్ట్ అసలు చూడటం రాదు. చాలా మంది అంటారు అసలు D1 చార్టే చూడరు, అందులో డిగ్రీలు అసలు చూడరు. వాళ్ళు ఏం చెప్తారంటే నేరుగా ఇక్కడికి వెళ్ళేసి ఆ లగ్నం నుంచి 5వ స్థానంలో కేతు ఉన్నాడండి, అబ్బో కేతు అంటే భయపడి పెట్టేస్తారు. 5వ స్థానంలో కేతు ఉన్నాడు అబ్బాయికి, లగ్నం నుంచి 5వ స్థానం అంటే కోణం, కోణం అంటే కోణాలు అంటే లక్ష్మీ స్థానాలు, సో శుభస్థానాలు అవి. వాటిల్లో కేతు ఉంటే ఏం చేస్తాడు? సో అట్లా భయపెట్టకూడదు, పాజిటివ్గా కన్వర్ట్ చేయండి. ఆ లగ్నంలో శని ఉన్నాడండి, 5వ స్థానంలో రాహు ఉన్నాడండి, ఓకే 11వ స్థానంలో రాహుచంద్రులు కలిసి ఉన్నారండి, ఇట్లా వాళ్ళు చెప్తా ఉంటారు. అట్లా చెప్పి వివాహాలు ఆపడం అనేది మంచిది కాదు. 4వ స్థానంలో అమ్మాయికి రాహు ఉన్నాడండి, ఇది గృహస్థానం. గృహం అంటేనే అప్పుడు అది వాళ్ళ 4 గృహం అంటే మోక్ష స్థానం, గృహం అంటే అంత్య స్థానం, గృహస్థానం. సో అక్కడ రాహు ఉన్నాడండి, అట్లా ఉండకూడదండి, అట్లా అట్లా చెప్పకూడదు. ఎందుకంటే అలా చెప్తూ పోతే వివాహాలు అస్సలు ముందుకెళ్ళవు. 10 అంటే ఏంటి? 10వ స్థానం అంటే మీకు భాగ్యస్థానం, లక్ అంటారు. ఓకే 10 అంటే 10, 9 భాగ్యస్థానం, 10 రాజ్యస్థానం. ఓకే రాజ్యస్థానం అంటే కీర్తి ప్రతిష్టలు, రాజయోగం, ఉద్యోగం, ఇవన్నీ కూడా 10 చెప్తుంది అనమాట. 10లో కేతు ఉన్నాడండి. సో ఎట్లా అంటే మీరు చెప్తా పోతే అసలు వివాహాలు కావు. కాబట్టి వీలైనంత వరకు మీరు జ్యోతిష్యం చెప్పేటప్పుడు వాళ్ళకి పాజిటివ్ చూడండి. చాట్లో చాలా విషయాలు చూడాలి మీరు, అంతే ఏదో ఒక విషయం చూసేసి వివాహం ఆపేసేసి ఎలిక పిల్లి పాము ముంగీసుని చెప్పేసి వివాహాలు ఆపటం, అష్టగుణ కూటంలో పాయింట్లు తక్కువ వస్తున్నాయండి,
అష్టగుణ కూటమి అంటే ఏంటి అసలు అంతలా మీరు భయపడాల్సినంత ఏం ఉండదు అక్కడ. అష్టగుణ కూడా చివరిలో చూసే ఆ అష్టగుణ కూటాన్ని మీకు 18 కాదు 14 వచ్చినా చాలు. ఓకే, వీళ్ళకేదో 28 వస్తున్నాయి. ఓకే, వీళ్ళకి రాశి కూటమి, రాశి అబ్బాయి రాశి నుంచి అబ్బాయి రాశి కన్య, అమ్మాయి రాశి తుల. అంటే ఇది అమ్మాయి రాశి నుంచి లెక్కేస్తే, అమ్మాయి రాశి తుల నుంచి లెక్కేస్తే అబ్బాయి 12 అవుతుంది. ఓకే, 2-12 కాంబినేషన్. కానీ ఈ 2-12 కాంబినేషన్ వద్దంటారు. కానీ వీళ్ళిద్దరి రాశి అధిపతులు మిత్రులు అవుతున్నందువల్ల ఈ బకూడా దోషం అంటారు. దీన్ని బకూడా దోషం అంటారు. ఎందుకు అంటే అమ్మాయి రాశి తుల నుంచి అబ్బాయి రాశి కన్య, అప్పటికి తుల నుంచి కన్య 12 అవుతుంది. ఓకే, మళ్ళీ అబ్బాయి నుంచి అమ్మాయికి లెక్కేస్తే 2. దీన్ని అంటారు 2-12 కాంబినేషన్ అంటారు. 2-12 అంటే ద్వి దశ. ద్విదశ. ఓకే, అంటే 2-12 వద్దు అంటారు. కానీ ఇక్కడ పాయింట్లు ఇచ్చారు అంటే వీళ్ళ రాశి అధిపతులు మిత్రులు, అందువల్ల ఇది శుభ 2-12 కాంబినేషన్. షష్టాష్టకాలు కూడా అలాగే చూస్తారు. షష్టాష్టకం అంటే 6-8 కాంబినేషన్. 6-8 కాంబినేషన్ లో మీకు 6-8 కాంబినేషన్ అంటేనే షష్టాష్టకం. 6-8 కాంబినేషన్ షష్టాష్టకం అంటే దాంట్లో మీకు ఈ 6-8 కాంబినేషన్ ని వాళ్ళ రాశి అధిపతులు మిత్రులు అయ్యారు అనుకోండి, ఇట్లా అది శుభ షష్టాష్టకం అవుతుంది. అప్పుడు మీరు ఫుల్ పాయింట్స్ వస్తాయి. మీరు ఆన్లైన్లో చాలా యాప్లు వేసుకొని చూసుకుంటూ ఉంటారు. మీరే ఏ ఆస్ట్రోటాక్ను, ఆస్ట్రో సేజను, ప్రో కేరళ అని, దృక్పంచాంగ్ ఇలాంటి వాటిల్లో కోడ్ సరిగా రాయరు. అది ఫుల్ కోడ్ కాదు, చాలా అంటే మినిమం కోడ్ రాస్తారు. మ్యాక్సిమం ఫుల్ కోడ్ రాస్తే రిజల్ట్స్ బాగుంటాయి. అక్కడ తక్కువ కోడ్ రాసినందువల్ల, ఇన్కంప్లీటెడ్ కోడ్ రాసినందువల్ల రిజల్ట్స్ ప్రాపర్గా ఉండవు. అది చూసి మీరు కుజదోషం ఉందనో లేదా అష్టగుణ కోటాన్ని తక్కువ గుణాలు వస్తున్నాయనో ఇప్పుడే మాట్లాడండి అక్కడ అస్ట్రాలజర్ నంబర్ పెట్టేసేసి అలా చేస్తూ ఉంటారు. సో మీరు ప్రాపర్ వెబ్సైట్ చూసుకోవాలి. ఓకే, అష్టగుణ కూటమే వివాహం ఫైనలైజ్ చేస్తుంది అనుకోకూడదు. ఓకే, సో సరే, అయితే ఈరోజు నేను ఒక వివాహ జ్యోతిష్యంలో ఇద్దరి చార్టుల్లో గ్రహాలు ఎలా చూస్తారు, ఏ గ్రహాలు చూస్తారు, ఎన్ని డిగ్రీల కాన్సెప్ట్ ఏంటి ఇందులో, పోతే భావాలు ఏ భావాలు వివాహానికి చూస్తారు. ఓకే, అష్టగుణ కూటమిలో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అష్టగుణ కూటమిలో 18 గుణాలు తక్కువ వస్తే చేసుకోవాలా వద్దా, 18 గుణాలు తక్కువ వస్తే ఏమవుతుంది, చేసుకోండి, ఏమవుతుంది. మీరు జాతకాల్లో ఇద్దరి జాతకంలో గ్రహ బలాలు బాగున్నాయి. ఓకే, కుజ గురు శుక్ర గ్రహాలు బలంగా ఉన్నాయి, భావబలాలు బాగా ఉన్నాయి, ఇట్లా చూసుకొని చేసుకోవచ్చు. అంతేగాని మీరు జ్యోతిష్యం పట్టుకొని జ్యోతిష్యం వల్ల వివాహం ముందుకెళ్తుంది, జ్యోతిష్యం వల్ల మా జీవితాలు బాగుంటాయి, మా జాతకాలు 36, మీరు అడగండి ఎంతమంది వివాహ జ్యోతిష్యం చూపించుకొని అష్టగుణ కోటకి 36-30 వచ్చిన వాళ్ళు కోర్టు మెట్లకి డైవర్స్ కోసం తిరుగుతాం. ఎందుకు? వాళ్ళ మెంటల్గా ఏమవుద్ది అంటే వాళ్ళ దగ్గర ఒక సర్దుకుపోదాం రండి అనే మనసు ఉండదు, డామినేషన్ అనే మెంటాలిటీ ఉంటుంది, ఇగోస్ ఎక్కువ ఉంటాయి, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనేది ఉండదు, ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు ఉండరు. కాబట్టి ఇందువల్ల ఏమొస్తుంది అంటే ఒక భర్తకి వాల్యూ ఉంటుంది, భార్యకి వాల్యూ ఉంటుంది, ఎవరి పొజిషన్ వాళ్ళకు ఉంటుంది. భర్త కావాలి అని నువ్వు పెళ్లికి రెడీ అవుతున్నావు, భార్య కావాలని అతను పెళ్లికి రెడీ అవుతున్నారు, మా కోడలు కావాలని అబ్బాయి తల్లిదండ్రులు మార్కెట్లో వెతుక్కుంటున్నారు, మాకు అల్లుడు కావాలని అమ్మాయి తల్లిదండ్రులు మార్కెట్లో వెతుకుతున్నప్పుడు, రెండు కుటుంబాలు ఒకటైనప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది ఉండాలి, అమ్మాయి సైడ్ అయినా అబ్బాయి సైడ్ అయినా. అంతేగాని వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా చిన్న ఇష్యూలు వస్తే వీళ్ళు ముందుగా దూరేసి అందులో ఫ్యూయల్ పెట్టారు. ఫ్యూయల్ అంటే మంట, దూరకూడదు అలాగా. అమ్మాయి ఇంట్లో జరిగే అన్ని అమ్మ వాళ్ళ ఇంటికి చెప్పకూడదు, తన పుట్టింట్లో చెప్పకూడదు. చిన్న చిన్న విషయాలు ఉంటాయి, ఆయన సర్దుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఇక్కడ జరుగుతున్నది అక్కడ అంతా ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది, పంపిస్తూ ఉంటుంది. అట్లా చేయకూడదు. వివాహం అంటేనే అండర్స్టాండింగ్, వివాహం అంటేనే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో జీవితం జరగాలి. కాబట్టి మీరు ఏదైనా మీకు వివాహ జ్యోతిష్యంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మా వివాహం ఇట్లా చెప్పారండి, ఆపుకోమంటున్నారు, వద్దన్నారు, జాతకాలు కలవలేదంటున్నారు,
అన్నప్పుడు నా నంబర్ ఫోన్ చేయండి 9110398650. వాసు యాదవ్, మిరియం, ఒంగోలు. కొంతమంది అంటారు సార్ మిమ్మల్ని కలవాలి. కలవండి, ఏమవుద్దంట. నాకు ఫోన్ చేయండి, మేము వస్తున్నామని 2-3 రోజులు ముందుగా చెప్పండి. మీకు నేను చెప్తాను, రూట్ చార్ట్ చెప్తాను. నేను ఎటు పోకుండా మీకోసం. మీరు చెప్పరు, నేను ఎటు వెళ్ళిపోతాను. పాపం మీరు వచ్చి తిరిగి వెళ్ళిపోతారు. కలవటంలో తప్పే ఉంది, కలవండి. ఓకే, కాకపోతే మీరు ముందు నాకు చెప్తే నేను మీకోసం ఉంటాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా మనం చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, ఈ సర్వేరెడ్డిపాలెం మీరు ఎక్కడ ఉంటారండి అంటే, సర్వేరెడ్డిపాలెం ఒంగోలుకి హైవేకి 7 కిలోమీటర్స్ ఉంటుంది. సూరారెడ్డిపాలెం అంటే నో, సూరారెడ్డిపాలెం కాదు, అది టంగుటూరు సైడ్ ఆన్వే. అంటే అది హైవే మీద ఉంటుంది. సర్వేరెడ్డిపాలెం అనే గ్రామం అనేది హైవేకి దగ్గరగా 7 కిలోమీటర్లు. కిస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఆర్టీఓ ఆఫీస్ ఆ రూట్లో రావాలి. ఎంగముక్కపాలెం వచ్చి రైట్కి తిరిగితే ఆంజనేయ స్వామి దగ్గర రైట్ తిరిగితే 4 కిలోమీటర్లు సర్వేరెడ్డిపాలెం. అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారు. ఆర్మీ రిటైర్డ్ వాసు యాదవ్ సార్. మా ఇంటి మీదకి రండి అంటే రండి, ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంటుంది ఇంటి మీద. ఓకే, జై హింద్.